వినాయక చతుర్థి రోజు మినహా ఇంకెప్పుడూ వినాయకుడి పూజలో తులసి ఉపయోగించడం అనేది ఉండదు. కనుక ఆ ఒక్కరోజు వినాయక చవితే గదా! కనుక ఈ అవకాశం మళ్ళీ సంవత్సరం వరకు రాదు కనుక ఖచ్చితంగా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఒక్క తులసి దళమును వినాయకుడికి సమర్పించి నమస్కరించండి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది ఈ అవకాశం. కనుక ఇది మిస్ చేయకండి. ఇక రెండవది నైవేద్యం. వినాయకుడికి రకరకాల నైవేద్యాలు పెడుతూ ఉంటారు. ఉండ్రాళ్ళు, పాయసము ఇట్లా రకరకాలుగా చేస్తూ ఉంటారు. మీరు ఎన్ని చేసి పెట్టినా సరే వినాయకుడికి ఖచ్చితంగా పెట్టాల్సినటువంటి నివేదన దోసపండు. పూజ్య గురువులు చాగంటి గారు వినాయక చవితి సందర్భంగా ప్రతిసారి చెప్తూనే ఉంటారు. దోసపండును వినాయకుడికి నివేదన చేస్తేనే వినాయక చతుర్థి పూజ పూర్తి అవుతుంది. కనుక వినాయక చతుర్థి రోజున ఖచ్చితంగా